యెషయా గ్రంథము 16:1 అరణ్యపు తట్టుననున్న సెలనుండి దేశము నేలువానికి తగిన గొర్పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. 2 గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. 3 ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము. చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకుము. 4 నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము, దోచుకొనువారు వారిమీదికి రాకుండునట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను, అణగద్రొక్కువారు దేశములో లేకుండా నశించిరి. 5 కృపవలన సింహాసనము స్థాపింపబడును, సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పు తీర్చు నొకడు కలడు. దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. 6 మోయాబీయులు బహుగర్వముగలవారని మేము వినియున్నాము, వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వక్రోధములను గూర్చియు వినియున్నాము, వారు వదరుట వ్యర్థము. 7 కావున మోయాబీయులు మోయాబును గూర్చి ఎంగలార్చుదురు, అందరును అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడయున్న కీర్హరెసెతు ద్రాక్షపండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. 8 ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షావల్లులు వాడిపోయెను, దాని శ్రేష్టమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యములోనికి ప్రాకెను, దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. 9 అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షావల్లుల నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపెదను. ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. 10 ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను, ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహ ధ్వని వినబడదు. గానుగులలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడును లేడు, ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించియున్నాను. 11 మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది, కీర్హరెసు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె వాగుచున్నవి. 12 మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాస పడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడు వారికేమియూ దొరకకపోవును. 13 పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే, అయితే యెహోవా ఇప్పుడీలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 14 కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును, శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా నుండును. యెషయా గ్రంథము 17:1 దమస్కును గూర్చిన దేవోక్తి. 2 దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దిబ్బగానగును. అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును, ఎవడును వాటిని బెదరింపకుండా మందలు అచ్చట పండుకొనును. 3 ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండును. ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును, సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 4 ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించి పోవును, వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును. 5 చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును, రెఫాయీము లోయలో ఒకడు పరిగె ఏరునట్లుండును. 6 అయినను ఒలీవ చెట్లు దులుపగా పైకొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలియుండునట్లు, ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు 3-4 పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. 7 ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు, దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. 8 మానవులు తమ్మును సృష్టించిన వానివైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. 9 ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలీయుల భయముచేత అడవిలోను కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె నగును, ఆ దేశము పాడగును. 10 ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు, అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చి తివి, వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి. 11 నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి, ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి, గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. 12 ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటమువలె ఆర్భటించును, జనములు ప్రవాహజలముల ఘోషవలె ఘోషించును. 13
జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు. 14 సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయము కాకమునుపు లేకపోవుదురు ఇదే మమ్మును దోచుకొనువారి భాగము మా సొమ్ము దొంగిలువారికి పట్టుగతి ఇదే. యెషయా గ్రంథము 18:1 ఓహూ కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలుగల దేశమా. 2 అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది వేగిరపడు దూతలారా ఎత్తైనవారును నునుపైన చర్మముగలవారునగు జనమునొద్దకు దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జనములను త్రొక్కు చుండువారునగు జనము నొద్దకు పోవుడి. 3 పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమిమీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదునప్పుడు ఆలకించుడి. 4 యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును. 5 కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును. 6 అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి మీదనున్న మృగములును వాటిని తినును. 7 ఆ కాలమున ఎత్తైనవారును నునుపైన చర్మముగల వారును దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు దేశము గలవారునయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.